Kumkurkari, right? So that gives clothing, when it is applied on the head, right, it gives clothing. The clothing is due to the presence of saponin. Okay, saponin is an amphoteric molecule. So it has two properties. It is aqueous property and non-aqueous property. That's the reason why it works as surfactant and it generates the saponin. Trisulfide saponin and you should tell steroidal saponin. You know that there is a monocotyledonous plants. They express majorly steroidal saponin, and dicotyledonous plants express majorly the triterpenoidal saponin. So nature has got that clarity. Dicotyledonous plants, especially they express triterpenoidal saponin, and monocotyledonous plants express majorly steroidal saponin. So that clarity, that beauty, that intelligence is there in the plant. One has to understand. Shatavari, have you heard anybody Shatavari? దీనిపైన కూడా సాహిత్యం వచ్చేది. కోల్పోయిన బాల్యంపై, ఊరిపై, చెరువుపై, మూట బావులపై, నీటి మూటలపై మమకారం. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం, పారిశ్రామిక విప్లవం తర్వాత సాహితీవేత్తల ఆందోళన, ధర్మాగ్రహం, కాలుష్యం అనేక రకాలుగా ప్రబలిపోయింది. పైగా చెరువులను కృత్రిమంగా పూడ్చి డంపింగ్ మెటీరియల్స్తో నింపేసి, డిస్మాంట్లింగ్ మెటీరియల్స్తో నింపేసి దానికి చాలా అందమైన పేరు పెట్టడం జరిగింది. సుందరీకరణ, నదుల సుందరీకరణ, చెరువుల సుందరీకరణ అని పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రపంచీకరణ తర్వాత వరల్డ్ బ్యాంక్, WTO, ప్రపంచ బ్యాంక్, అట్లాగే WTO, వరల్డ్ ట్రేడ్ introduce one kind of drug in the market. Right. Whatever the drugs are there in the market, so behind the discovery of every one drug, there are many efforts of many teams. Right. So the drug discovery process. Drug is what? Drug is a substance. A kind of substance. And that will have some specific kind of biological properties. There are many substances, but all the substances may not be act as a drug components. Right. So in the discovery of drug, first of all, a substance which any kind of substance which made up of the mass. నేను చెప్పింది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, బేసిక్గా నేను కామర్స్ టీచర్. నా ఉద్దేశం ప్రకారంగా సాహిత్యం అంటే సామాజిక స్పృహను తీసుకొచ్చేసి ఒక సామాజిక మార్పును తీసుకొచ్చేటువంటి ఒక ఆయుధంగా ఉండేదే సాహిత్యం అని అనుకుంటూ ఉన్నాను. మరి తెలుగు సాహిత్యం ఇంతసేపు సార్ చెప్పినట్టుగా వాతావరణ కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం కావచ్చు, శబ్ద కాలుష్యం కావచ్చు, వీటన్నిటినీ నివారించడానికి తెలుగు సాహిత్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి, మరి తెలుగు విద్యార్థులుగా, తెలుగు అధ్యాపకులుగా, తెలుగు వారిగా మన యొక్క పాత్ర ఏంటి అనేది మనందరం ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. అంటే తెలంగాణ ఉద్యమంలో మనం గమనించినట్లయితే ప్రజలకు సూటిగా అర్థమయ్యే విధంగా ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసిన దాంట్లో మొదటిది తెలుగు సాహిత్యమే. మాట్లాడటానికి చాలా మంది ఉన్నారు కనుక అన్ని విషయాలు సాధారణంగా సాహిత్యంలో సామాజిక స్పృహ అనే భావన వచ్చి చాలా కాలం 19వ శతాబ్దం నుంచి వచ్చింది. కానీ పర్యావరణ స్పృహ రావడానికి కొంతకాలం పట్టింది. పర్యావరణ స్పృహ, సామాజిక స్పృహ వచ్చిన వెంటనే రాలేదు. సాహిత్యంలో ఎప్పుడు వస్తుంది? ముందు సమాజంలో వస్తే తర్వాత సాహిత్యంలో వస్తుంది. కాబట్టి సమాజంలో పర్యావరణ స్పృహ వచ్చిన తర్వాత సాహిత్యంలో దాన్ని ప్రతిబింబించిన పైన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పర్యావరణ సాహిత్యమే ఎప్పుడు వచ్చింది అని మనం అనుకుంటే
ప్రాచీన ప్రకృతి అనేవాళ్ళం, ఇప్పుడు ప్రకృతి అనే పదం మాత్రమే వాడితే సరిపోదని తెలుసు కాబట్టి పర్యావరణం అనే పదాన్ని విస్తరించింది. ప్రకృతి సాహిత్యానికి, ప్రకృతి కవిత్వానికి మరి సమస్త జీవరాశులని, ఏనుగులు, గుర్రాలు, అన్ని సకల జంతువులు, క్రూర జంతువులు, పక్షులు అన్నిటిని కూడా బలిస్తాడు. బలి ఇచ్చి నేను దేవతలను సంతృప్తిపరిచాను అని ఆనందిస్తాడు. నిజంగానే దేవతలు సంతృప్తి పడ్డారు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ధర్మరాజుకి చాలా చేశారు.